హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? థమ్స్ అప్ ఎవ్రీబడి. మంచి దేవుడు. ఎస్, గడిచిన కాలం, గడిచిన సమయం మా తోడు, మా కుటుంబం తోడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. ఎస్, హల్లెలూయా. అందరూ చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఇస్ అ గుడ్ గాడ్. మన దేవుడు ఆయన మంచి దేవుడు. గాడ్ ఇస్ అ గుడ్ గాడ్. మన దేవుడు ఆయన చాలా మంచి దేవుడు. గాడ్ ఇస్ అ వెరీ గుడ్ గాడ్. ఆయన చాలా మంచి దేవుడు. Amen. Hallelujah. Let's all bow down in prayers. Heavenly Father, we praise you. We thank you, Lord. Thank you that you're going to speak to us, Lord. Lord, we have come with empty hand, empty heart, and empty brain, Lord. But Father, we know for sure that, Father God, that you're going to fill us, Master. Be with us, Father. Teach us what we have to, Father God, Master, learn today, Lord, Father. We unlearn everything. In Jesus' holy name we pray. Amen. Hallelujah. Hallelujah. Amen. We like the person who helps us. మనకి ఎవరైతే సహాయం చేస్తారో ఆ వ్యక్తి మనకి చాలా ఇష్టపడతాం అన్నమాట. In our office, మన ఉద్యోగ స్థలంలో అయినా, in our school, మన స్కూల్లో అయినా, in our rooms, మనమున్న ఆ ఫ్లాట్లో అయినా. So we are very much close towards a person one who helps us. మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి చాలా సన్నిహితులుగా మనం ఉంటాం. And when we are in real need, మనము మరి అవసరతలో ఉన్నప్పుడు, and a person comes to helps us, మరి ఎవరైనా ఒక వ్యక్తి మనకి సహాయం చేయడానికి వచ్చినట్లయితే, we see them to be like God. మరి మనము మనకి ఎలాగ ఉంటారంటే వాళ్ళు దేవుడిలా కనపడతారు అన్నమాట. Yes or no? అవును కదా. When we are in real trial, మరి మనకి ఆ యొక్క అవసరత, నిజమైన అవసరత when somebody is comforting us, మనల్ని ఎవరైనా ఓదార్చుంటే, when we are lacking something, మనకి ఏదో ఒక కొరత ఉన్నప్పుడు, when they are stretching out their hands, మరి వారి యొక్క చెయ్యి చాచి మనకు సహాయపడేటప్పుడు, so the people one who helps us, we love them. మరి మనకి ఎవరైతే సహాయం చేస్తారో మనము వారికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. And we all know that our God is the greatest provider. మరి మనకందరికీ తెలుసు మన యొక్క కార్యాలని మనకి సహాయం చేసే దేవుడు ఎవరంటే మన ప్రభువైన దేవుడే. And God is the one who gives provision for us. మనకి ఆయన సంరక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. He provides us everything. మనకు ఆయన ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన మన కొరకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. So today I will be talking about God's provision. మరి ఈ రోజున దేవుని యొక్క సంరక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. God's provision. దేవుని యొక్క సంరక్షణ గురించి. Let's all turn towards to Philippines. ఫిలిప్పీలకు రాసిన పత్రిక Yes, Philippines chapter 1. No, can I have the slide please, brother? My slide, second slide. Okay, Philippines chapter 4 verses 19. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. Everybody should open the Bible. Take your Bible in your hand and just raise up. Amen. అందరూ Hallelujah. బైబిల్ ని తీసి చేతిలో పైకి Hallelujah. Whoever does చూపించండి. not have Bible, please contact one of us, pastors and elders. They will provide Bible for you. మీకు Amen. ఒకవేళ బైబిల్ లేదంటే మాకు తెలియజేయండి, మా దగ్గర బైబిల్స్ ఉన్నాయి, మీకు ఫ్రీగా ఇస్తాం. If you cannot read, listen to an audio Bible. మరి ఒకవేళ మీకు చదవడానికి తెలియకపోతే మీరు ఆడియో బైబిల్ ఉన్నది, ఆ ఆడియో బైబిల్ ని వినండి. Okay, let's all turn towards to Philippines chapter 4 verses 19. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14. Can somebody read? ఆగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ఎవరినందు? క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. And my God shall supply all my needs. ఎంత needs? మరి all my needs. మన ప్రతి ఒక్క అవసరమును ఆయన తీర్చును. అందరూ నోరు తెరిచి ప్రతి ఒక్క అవసరం. ప్రతి ఒక్క అవసరం. Oh everybody, ప్రతి ఒక్క అవసరం. Oh, your financial అవసరం, మీ యొక్క ఆర్థిక మరి సమస్యలు, your medical needs, మీ యొక్క మెడికల్ లీవ్స్ అయినా కూడా, and your spiritual needs, మరి మీ యొక్క ఆత్మీయ అవసరతలను కూడా God shall supply all your needs. మీ యొక్క అవసరములన్నిటిని కూడా ప్రభు మీకు అనుగ్రహించును గాక. మరొకసారి we'll open our mouths and tell.
మరి అందరూ నోరు తెరిచి God shall supply all my needs. ప్రభు మన ప్రతి ఒక్క అవసరములను తీర్చే దేవుడే నోరు ఉన్నాడు. తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి మన అందరూ. ప్రతి ఒక్క అవసరమును దేవుడు తీర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. He will provide all the needs for you. మన ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడై This month ఉన్నాడు. he will provide all your needs. మరి ఈ నెలలోనే మీకు కావాల్సిన మీ యొక్క అవసరాలన్నింటిని కూడా ఆయన తీర్చే దేవుడై Amen. ఉన్నాడు. All the financial needs what you want, God's ప్రతి going to ఒక్క provide. ఆర్థిక మరి అవసరతను ఆయన తీర్చే And దేవుడై peace ఉన్నాడు. in your family, God is going to మీ provide. యొక్క కుటుంబంలో కావాల్సిన సమాధానాన్ని ఆయన అనుగ్రహించే What దేవుడై you are ఉన్నాడు. lacking today, God is going to మరి provide. ఏదైతే కొరతగా ఉన్నదో అది ఆయన అనుగ్రహించే He దేవుడై is ఉన్నాడు. Jehovah Jireh. మరి ఆయన యెహోవా జైరాగా He ఉన్నాడు. is the provider. ఆయన మనకి అనుగ్రహించే Open your దేవుడై mouths and ఉన్నాడు. tell Jehovah Jireh. యెహోవా జైరా అయి Open ఉన్నాడు. your mouths and tell Jehovah Jireh. యెహోవా జైరా అయి My ఉన్నాడు. provider. నా అవసరమును Everybody తీర్చే should దేవుడు. say action. My provider. నా అవసరమును తీర్చే దేవుడు. Everybody once more. My provider. నా అవసరమును తీర్చే దేవుడు. Jehovah Jireh is going to provide for you మరి this ఆ month. దేవుడు మీ యొక్క అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. Oh, God needs somebody to provide for you all. మరి దేవుడు ఎవరినో పంపించి మీకు అవసరతను He needs తీర్చాలని. some vehicle. మరి ఆయనకి ఏదో ఒక వాహనం కావాల్సి He వచ్చింది. needs somebody for you to provide. మరి ఎవరి ద్వారానో మీకు There are many అనుగ్రహించాలని. ways where God provided in the Bible. If మరి you see, బైబిల్లో మనము చూసినట్లయితే అనేక రీతిలుగా మరి ప్రజల యొక్క అవసరతలను ఆయన తీర్చి ఉన్నారు. and the first method how God provides. మరి మొదటగా ఎలాగా దేవుడు అవసరతలను తీర్చాడని చూస్తాం. God provides through man. మరి మనుషుల ద్వారా ఆయన అవసరతను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. Jesus grew up in God's grace. Jesus grew up in God's grace మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కృపలో ఆయన పెరిగాడు. and man's favor. మరి అదేలాగున మనిషి యొక్క దయలో కూడా We need God's grace దేవుని యొక్క కృప మనకి అవసరము. and we need man's favor also. మనకి మనుషుని యొక్క ఆ కనికరం కూడా అవసరమై Can ఉన్నది. you say I don't want man? మరి నాకు మనుషుడు అవసరం లేదని ఎవరైనా No, చెప్పగలమా? amen. We are in a society. మనము అలాంటి సమాజంలో We are ఉన్నాం. in a community. మనము అలాంటి సమాజంలో We ఉన్నాం. need man's favor. మరి మనకు మనిషి యొక్క అవసరము మనకి అవసరమై ఉన్నది. And this month మరి ఈ యొక్క నెల God is going to help you. మరి ప్రభు మీ ప్రతి ఒక్కరికి ఆయన సహాయం God is చేయబోతున్నాడు. going to provide you మీ యొక్క అవసరతలను ఆయన తీర్చబోతున్నాడు. through some man. మరి ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీ I don't know అవసరతను who is తీర్చబోతున్నాడు. it. మరి నాకు తెలియదు ఎవరని. Your హల్లెలూయా. uncle, మరి మీ యొక్క అంకుల్ అయి ఉండొచ్చు, your auntie, మీ ఆంటీ అయి your ఉండొచ్చు, mother-in-law. మీ యొక్క అత్త అయి ఉండొచ్చు. I don't know from where the help comes. మరి నాకు తెలియదు ఎక్కడి నుండి మీకు సహాయం But a man అనుగ్రహించబడుతుందని. will help you. కానీ ఒక మనిషి ద్వారా నీకు ఒక సహాయం కలుగును. And by the man's hand, God is going to provide to you. మనిషి యొక్క హస్తము ద్వారా ప్రభు నిన్ను There ఆశీర్వదింపబోతున్నాడు. was one lady, there was one girl called as Ruth. మరి ఒక బైబిల్లో మనము చూసినట్లయితే రూత్ ఉన్నది. We'll move on to chapter 2 verses 24. మరి రూత్ 2 verses 14. 2:14. 2 verses 14. రూత్ పుస్తకము So the small 2:14. girl, you భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖం ఉంచి కిరిమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేరాలు అందియగా Amen. ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. Amen. Hallelujah. This Ruth was an empty-handed girl. మరి ఈ రూత్ ఆ రూత్ యొక్క హస్తం మనం చూసినట్లయితే ఆ చేతులు ఏమీ లేని How ఒట్టి many చేతులుగా of you ఉన్నది. are empty-handed? ఎంతమంది మీలో ఒట్టి చేతులతో ఉన్నారు? Empty-handed, raise your hands. ఒట్టి చేతులతో ఉన్నవారు మరి చెయ్యి When I పైకి came లేవ- to Kuwait, I came empty-handed. నేను కువైట్కి వచ్చినప్పుడు ఒట్టి చేతులతోనే How వచ్చాను. many of you all in the airport cried, I'm coming with empty hand? మరి ఎంతమంది ఎయిర్పోర్ట్ లో మీరు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తున్నాను When I see the immigration, I cry, Lord, I've come with empty hand. What I'm going to take back? ప్రభా నేను ఒట్టి చేతులతో వస్తున్నాను, నేను మా ఇంటికి మరలా ఏమి తీసుకొని వెళ్ళబోతున్నాను. But when I came back to my house మరలా నేను నా ఇంటికి తిరిగి in the first వచ్చినప్పుడు vacation, మొదటి వెకేషన్ లో వెళ్ళినప్పుడు when I went alone in the first vacation, మరి నేను ఒంటరిగా వెళ్ళాను. second vacation I went with my husband, మరి రెండో వెకేషన్ లో నా భర్తతో third వెళ్ళాను. vacation I went with my child. మూడో వెకేషన్ లో నా బిడ్డతో కూడా Oh, వెళ్ళాను. I came empty handed. నేను ఒట్టి చేత్తో వచ్చాను. I was crying in immigration. నేను ఆ ఇమిగ్రేషన్ లో కూడా ఏడుస్తూ ఉన్నాను. But when I went back, మరి
When I went back, కానీ నేను తిరిగి వెళ్ళినప్పుడు 2 bands of blessings. 2 పరివారాల ఆశీర్వాదముతో ప్రభు నన్ను ఆశీర్వదించాడు. 2 bands of blessings. 2 రెట్టింపుల 2 ఆశీర్వాదముతో ఆయన bands of ఆశీర్వదించాడు. blessing you're going to have. రెట్టింపు ఆశీర్వాదముతో ఆయన ఆశీర్వదించాడు. This girl was empty-handed. మరి ఈ రూతు కూడా ఒట్టి చేతులతో ఉన్నది. And she came to Jerusalem. మరి యెరూషలేం బెత్లెహేములోకి She came వచ్చింది. to Bethlehem. బెత్లెహేములోకి వచ్చింది. And she did small work what she could. మరి తనకు తెలిసిన చిన్న ఉద్యోగాన్ని చేయడానికి She ప్రారంభించింది. started 2 or 3 days going and picking up the small corns. మరి అక్కడికి ఆ పొలంలోకి వెళ్ళి ఏరుకోవడానికి ప్రారంభించింది. She started small gathering everything. మరి కొద్దిగా మరి సమకూర్చడానికి మరి ప్రారంభించింది. Somebody was watching this. మరి ఎవరో ఆమె చేస్తున్న పనిని గమనించారు. When you are faithful, మీరు ఎప్పుడైతే మీరు ఆ నమ్మకంతో ఉంటారో, when you are doing good deeds, మీరు మంచి కార్యాలని చేసేటప్పుడు, when you are fearful towards God, మీరు దేవుని పట్ల భయము కలిగి జీవించినప్పుడు, just think one thing, that somebody is watching you. మరి మీరు అనుకోవాల్సిన ఒక విషయం, ఎవరో మిమ్మల్ని చూస్తూ In your ఉన్నారు. office somebody is watching you. మీ యొక్క ఉద్యోగ స్థలంలో ఎవరో In చూస్తున్నారు. your family somebody is watching మీ you. కుటుంబంలో ఎవరో మిమ్మల్ని చూస్తూ In your ఉన్నారు. workplace somebody is watching మీ you. యొక్క ఉద్యోగ స్థలంలో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ Don't ఉన్నారు. think that all your good things, oh, it'll go off, it'll finish off. Don't think that. మరి నువ్వు చేసే మంచి క్రియలన్నీ కూడా అలాగే మరుగైపోతాయని మీరు అనుకోవద్దండి. God is watching you. మిమ్మల్ని ప్రతి క్షణము ప్రభు చూస్తూనే Some ఉన్నారు. man is watching your faithfulness. మరి ఒక వ్యక్తి ఈ యొక్క రూతు యొక్క మరి ఆ నమ్మకాన్ని చూస్తూ And ఉన్నాడు. that man was Boaz. మరి ఆ వ్యక్తి ఎవరంటే బోయేజుగా He ఉన్నాడు. saw her. మరి ఆ బోయేజు He చూశాడు. called her one day. మరి ఆ యొక్క రూతుని పిలిచాడు. She was a picker. మరి అక్కడ ఆ పొలంలో ఏరుకుంటూ ఉన్నది. She was a picker. మరి ఆ పొలంలో ఏరుకుంటూ ఉన్నది. He said, keep all those things. మరి ఆ ఏరుకునేవన్నీ పక్కకు పెట్టని Come చెప్పాడు. to my dining table. నా యొక్క ఆ బల్ల మీదకి రా, Come to my dining నా table. బల్ల ఎద్దకు రా అని. He is one of the greatest person in Bethlehem. మరి ఆ బెత్లెహేములో కూడా ఒక ధనవంతుడైన ఒక బోయాజుగా He ఉన్నాడు. called Ruth, come into my dining table. మరి రూతును పిలిచి మరి తన బల్లలోకి A భోజనానికి small ఆహ్వానించాడు. picking girl మరి ఏరుకుంటున్న ఆ యొక్క ఒక found favor. మరి ధన్యతను పొందింది. Found favor in sight of Boaz. మరి కృపను పొందుకున్న ఒక బిడ్డగా Today you're ఉన్నది. going to find favor in God's eyes. మరి ప్రభు యొక్క కళ్ళల్లో నుండి మీకు దయను ఆయన Today కలిగించే you're going దేవుడై ఉన్నాడు. to find favor in a man's eye. మరి మనుషుల దృష్టి నుండి మీరు దయను And he called పొందుకోవచ్చు. Ruth. మరి రూతును పిలిచాడు. Keep all these things aside, మరి Ruth. మరి ఏరుకున్న అన్ని పక్కకు పెట్టని చెప్పాడు. I have one glass, you have one glass. I have one plate, you have one plate. Dip into mine. మరి ఇక్కడ బల్ల ఉన్నది, బల్లలో గ్లాస్ ఉన్నది, గిన్నె ఉన్నది, అన్నీ ఉన్నాయి. మరి నా యొక్క పళ్ళెంలో నువ్వు చేయి పెట్టి ఇక్కడ నుండి తిను అని చెప్పాడు. Boaz started to share his meal. మరి బోయజ్ కూడా చూసినట్లయితే తనకు కలిగిన ఆహారాన్ని రూతుతో పంచుకున్నాడు. Hallelujah. Whose meal? హల్లెలూయా. King's meal. ఎవరి యొక్క భోజనము? రాజు యొక్క భోజనం. Whose meal? It's king's meal. ఎవరి భోజనం అది? రాజు యొక్క An భోజనం. empty-handed girl మరి ఒట్టి చేతులతో వచ్చిన ఒక స్త్రీ shared the dining table of a king. మరి తను ఆ యొక్క రాజుతో కూర్చొని భోజనం చేయడానికి So she found ఎదిగింది. favor in Boaz's eyes. మరి ఆ యొక్క బోయజు దృష్టిలో దయను పొందింది. And she had got help from his hand. మరి తన చేతుల నుండి సహాయాన్ని So పొందుకున్నది. today you will have favor in a man's eye. మరి మీకు ఈ రోజున దయ కలగబోతుంది మనుషుని యొక్క దృష్టి From నుండి. somewhere you are going to have favor from man. మరి మీకు ఈ రోజున మరి ఆ యొక్క దయను ఆయన It కలిపిపోతున్నాడు. can be from anyone, your uncle, your aunt, or whoever you know, but there will be a favor from them. ఏదో ఒక వ్యక్తి ద్వారా నీకు దయ కలుగును. హల్లెలూయా. And ఎవరి ద్వారా అయినా కూడా. amen, hallelujah, clap hands for God. ఆమేన్. And second thing, రెండో కార్యంగా first one we saw that man will provide. మరి మొదటగా మనము చూసాము మనుషుల ద్వారా మనకి సహాయాన్ని కలుగజేసే And దేవుడు. second thing is supernatural provision. మరి అది Supernatural provision from అంటే God's hand. మరి మీ ఊహకు అందని సహాయాన్ని ఆయన కలుగజేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Not a natural provision. మరి మీకు మనకు తాత్కాలికంగా దొరికే ఒక ఆశీర్వాదం Not కాదు. man's provision, మనుషుని యొక్క దయ కాదు. which will stop one day.
మరి ఒక రోజున ఆగిపోతుంది. Oh, this is supernatural provision. మరి ఇది మరి అసాధ్యమైన ఒక అవసరతగా Can ఉన్నది. you open your mouth and say supernatural, asadhyamainadi? అసాధ్యమైన Open సహాయం. your mouth and say asadhyamaina sahayam. అసాధ్యమైన సహాయం. Once more, asadhyamaina sahayam. అసాధ్యమైన Oh, సహాయం. you're going to have a supernatural provision from మీకు God. అసాధ్యమైన సహాయాన్ని ప్రభు మీకు కలుగజేయబోతున్నాడు. Unbelievable things. మీరు నమ్మలేని కార్యాలు ప్రభు మీకు You చేయబోతున్నారు. cannot put it into your mind. It's beyond. మీ యొక్క ఊహకు అందని కార్యాన్ని ప్రభు మీకు చేయబోతున్నారు. Exodus chapter 16 verses 15 says that God poured manna. నిర్గమకాండం 15-16లో ఆయన పరలోకము నుండి మన్నాను కురిపించను అని మనం Amen. చూస్తాం. Hallelujah. Supernatural provision. మరి అది ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు Only for the అందించాడు. people of Israel. మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ఆయన Only for అందించాడు. the favored people. మరి తన బిడ్డలకు మాత్రం ఆయన Only for అనుగ్రహించాడు. the baptized people. మరి బాప్టిజం పొందుకున్న వారికి మాత్రం Only అనుగ్రహించాడు. for those who are coming unto the wings of the God of Israel. మరి ఆ ఇశ్రాయేల్ దేవుని యొక్క రెక్కల నీడకు మరి ఎవరైతే పరిగెట్టుకుంటూ వస్తారో వారికి ఈ సహాయం You will have a అనుగ్రహింపబడుతుంది. supernatural provision from God. మీకు అసాధారణమైన సహాయాన్ని ఆయన కలుగు చేయబోతున్నాడు. There was one lady and a small boy. There was one lady and a small boy. మరి ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డ ఉన్నది. He does not have anything. She lost everything. His husband and her husband and everything. She lost everything. మరి తనకున్నదన్నీ కూడా కోల్పోయింది. తనకు ఒక బాబు ఉన్నాడు. There was nothing to eat. మరి ఆ తినడానికి కూడా ఏ ఒక ఆహారం లేని The పరిస్థితి. small boy was in hunger. మరి ఆ చిన్న బాబు కూడా ఆకలితో ఉన్నాడు. She had only a small, very very little flour with her. మరి కొంచెం మాత్రము పిండి ఉన్నది. And a small oil in a glass bowl. మరి ఒక చిన్న బుడ్డిలో ఒక కొంచెం నూనె And ఉన్నది. she decided, మరి దాని తర్వాత నిర్ణయించిన ఒక oh, విషయం, I'm going to make a small chapati in this one and I will feed the child when we will మరి die. ఒక చిన్న రొట్టె చేసి నేను నా బిడ్డ తిని మరణించుదామని నిర్ణయించుకున్నది. She was praying, that's it, Lord, I'm going to die. మరి ఆ రోజున ఆఖరి ప్రార్థన చేసింది. ఇంకా దీని తర్వాత నేను బ్రతకలేను అని చెప్పి ప్రార్థన Because చేసి తినడానికి. hunger will kill people. ఎందుకంటే మరి ఆ ఆకలి ప్రజల్ని చంపివేస్తుంది. Amen. So Hallelujah. there came Elijah. మరి అక్కడ ఎలియా వచ్చాడు. Elijah was directed by God. మరి ఆ ఎలియా ప్రభు ద్వారా పంపబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. Elijah was directed by God to మరి- come to the Shunammite మరి widow. ఈ యొక్క ప్రవక్త అయిన ఎలియా దేవుని వలన ఆయన పంపబడిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. And he said అప్పుడు ఆయన చెప్పిన ఒక విషయం, to the widow, మరి ఆ యొక్క విధవరాలను చూసి God చెప్పి, is commanding, మరి ప్రభు చెప్పే మాట ఏంటంటే, can you give small bread for me? మరి మీరు తినేక ముందుగా నాకు నీళ్లు తర్వాత ఆ రొట్టెను ఒక చిన్న And this ముక్కను woman said, no, I don't have anything. మరి ఈ స్త్రీ చెప్పిన విషయం ఏంటంటే, నా దగ్గర ఏమీ But లేదని Elijah చెప్పింది. told, no, you have something. లేదు, నీ దగ్గర ఏదో కొంచెం ఉంది. You say that I don't have anything. మరి మీరు ఒకవేళ చెప్తారేమో నా దగ్గర ఏం లేదని. But God is telling that no, you have something. కానీ ప్రభు చెప్పే మాట, మీ దగ్గర ఏదో ఒక చిన్న విషయం ఉన్నది. You say that no, Lord, I don't have talent, I don't have time. నాకు ఏ ఒక్క తాళంతు లేదు, నాకు సమయం లేదని But ఒకవేళ God మీరు is telling that చెప్పొచ్చు. you have something. కానీ ప్రభు చెప్పే మాట, నీ దగ్గర ఏదో ఉన్నదని. Lord, you're telling that, Lord, I don't have time for prayer. My this one voice is not good, Lord. But God is telling, no, you have something. నాకు సమయం లేదు ప్రార్థించడానికి, నా యొక్క స్వరం మంచిది కాదు అని. కానీ నీ దగ్గర ఏదో ఉన్నది. God wants you to do something in the church. మరి దేవుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, ప్రభు సంఘంలో ఏదో ఒక కార్యాన్ని God చేయాలి. wants you to do some work in the church. మరి ప్రభు తన యొక్క రాజ్యం కొరకు ఏదో ఒక చిన్న విషయం చేయాలని ఆయన నీ ద్వారా ఆయన And this ఆశిస్తున్నారు. prophet says, no, you have something. మరి ఈ యొక్క ప్రవక్త చెప్పాడు, లేదు ఏదో నీ దగ్గర ఉన్నది And కొంచెం somebody, అని. can everybody say, I have something for మరి God. అందరూ కూడా కదా మీ చేతులను ఎత్తి, నా దగ్గర ఏదో కొంచెం ఉంది ప్రభు I అని have చెప్పగలరా? something for God. నా దగ్గర ఏదో కొంచెం ఉన్నది I ప్రభు have కొరకు. something for God. నా దగ్గర ఏదో కొంచెం And ఉన్నది I'm ప్రభు ready కొరకు. to give. నేను ఈ రోజున ఇవ్వాలని I'm ఆశిస్తున్నాను. ready to give. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. This woman was ready to give the last piece of bread. మరి ఆ యొక్క స్త్రీ మనము చూసినట్లయితే సిద్ధపడింది ఆ యొక్క ఆఖరి ఆ రొట్టి ఆ ప్రవక్తకి Are ఇవ్వడానికి. you ready to give what you have to God? మరి ఈ రోజున సిద్ధంగా ఉన్నారా? ఈ రాత్రి ప్రభుకి మీ దగ్గర ఏదైతే ఉన్నదో అది Your ఇవ్వాలని, time,
మీ యొక్క సమయం, your talent, మీ యొక్క తాళంతు, what your money, what you have. మరి నీ దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉన్నదో, If you can talk to people and bring people. మరి మీరు ప్రజలతో మాట్లాడి ప్రజల్ని సంఘానికి You can నడిపించండి. share gospel. మరి సువార్తను You ప్రకటించడానికి can come for camp ministry. మీరు ఆ క్యాంప్ మినిస్ట్రీ కూడా మీరు మాతో You కూడా can come రావచ్చు. for our cottage prayer. మరి అక్కడ జరుగుతున్న ఆ యొక్క ప్రేయర్ సెల్ కూడా మీరు రావచ్చు. How many of you will say, I will do something, మీరు Lord? ఎంతమంది మీరు ఈ రోజు I will నిర్ణయిస్తారు, do మరి something for you, Lord. ప్రభా నేను మీ కొరకు ఏదైనా చేయాలి ప్రభువా. Oh, this lady gave everything, whatever she had. మరి ఈ యొక్క స్త్రీ చూసినట్లయితే ఏదైతే తన దగ్గర ఉన్నదో అంతా కూడా ఇచ్చేసి, Elijah ate. మరి ఆ ఎలియా ప్రవక్త తిన్నాడు. Elijah ate. ఎలియా తిన్నాడు. And he told to bring every small vessel, whatever you have, bring. మరి తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క పాత్రని కూడా తెచ్చి పెట్టమన్నాడు. She said, I have only little patram. మరి చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. Go borrow from everybody and come. మరి పక్కన ఉండే వారికి, పక్కింట్లో మరి ఎదట్లో ఉండి వెనక ఉండేవారు అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని She bought anda. మరి ప్రతి ఒక్క పెద్ద పెద్ద డెక్సాలను కూడా She bought తెచ్చింది. gunda. మరి ప్రతి ఒక్క గుండాలను కూడా తెచ్చింది. She bought idli patram. ప్రతి ఒక్క ఇడ్లీ డెక్సాలను కూడా తెచ్చింది. Everything she bought. ప్రతి ఒక్కటి తెచ్చింది. Everything she bought and kept. మరి ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టింది This is అనమాట. the chance she thought. Many of us are like that, no? This మనం is the కూడా ఇదే ఛాన్స్ అని పట్టుకున్నది అనమాట. She bought every patram what she has and she borrowed from uncle, auntie, everybody and bought. మరి అక్కల పక్కల ఉన్న వారు అందరి దగ్గర నుండి మరి తీసుకొని తెచ్చింది అనమాట. Elijah prayed. మరి ఎలియా అప్పుడు ప్రార్థించాడు. Elijah prayed. ఎలియా ప్రార్థించాడు. Elijah kept his hand and he started to pray on all the vessels. మరి ఆ యొక్క పాత్ర మీద అంతా కూడా చేయబెట్టి The ప్రార్థించాడు. empty vessel మరి ఆ ఖాళీ పాత్రాన్ని started to overflow with oil. మరి అవి పొంగి పొరలడానికి మరి ప్రభు కృపను Started అనుగ్రహించాడు. to overflow with oil. మరి అవన్నీ కూడా నూనెతో నిండి Never పొర్లుతున్నాయి. stopping. మరి అవి ఇంకా ఆగలేదు. Never stopping. అవి ఇంకా ఆగలేదు. Never stopping. మరి అవి ఇంకా ఆగలేదు. His provision is never stopping. ఆయన యొక్క సహాయము అది ఎన్నటకు ఆగదు. His provision is supernatural. ఆయన సహాయము అది ఆశ్చర్యమైనది. His provision is not like man which can stop. మరి ఆయన సహాయము అది మనుషుల్లాగా మనకి ఆపివేసే సహాయం కాదు. Today you're going to have overflowing blessing. మరి ఈ రోజున ప్రభు పొంగి పొర్లే ఆశీర్వాదంతో You're మిమ్మల్ని going ఆశీర్వదించాలని to have ఆశిస్తున్నారు. supernatural blessing. మరి అసాధ్యమైన ఆశీర్వాదముతో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన Hallelujah. ఆశిస్తున్నారు. Give a clap to Hallelujah. God. అందరూ కూడా చప్పట్లు Lord, pour తట్టి. out your overflowing blessing to me, ప్రభువా Lord. పొంగి పొర్లే ఆశీర్వాదముతో మమ్మల్ని Pour నింపండి out your తండ్రి. overflowing blessing to me. ప్రభువా పొంగి పొర్లే ఆశీర్వాదముతో మా Pour కుటుంబాన్ని out your overflowing ఆశీర్వదించండి. blessing to my family. పొంగి పొర్లే ఆశీర్వాదముతో నా కుటుంబాన్ని Lord, ఆశీర్వదించండి. financial needs. ప్రభువా ఆర్థిక మరి అవసరతలు. Lord, somebody is sick at home. ప్రభా ఎవరో అనారోగ్యముతో ఉన్నారు మా Lord, I am కుటుంబంలో. alone, Lord. నేను ఒంటరిగా ఉన్నాను ప్రభువా. Lord, I am dry in spirit. నేను ఆత్మలో మరి వాడిపోయి ఉన్నాను I తండ్రి. cannot pray for long time. నేను మరి చాలా సమయం I ప్రార్థించలేకపోతున్నాను. cannot read your word for long time. నేను మరి నీ యొక్క వాక్యాన్ని I am చదవలేకపోతున్నాను. dry in spirit. నా యొక్క ఆత్మ ఎండిన పరిస్థితిగా ఉన్నది. Like Samson, మరి సంసోను వలె when he drank the little water, మరి ఎప్పుడైతే కొంచెం నీళ్లు తాగాడో his spirit revived. తన ఆత్మ పునరుద్ధరించింది. En Hakore, he said. En Hakore, he ఎన్ said. హకోరే అని చెప్పాడు That అన్నమాట. means his spirit revived. అంటే తన ఆత్మ మరల Your పునరుద్ధరించింది. spirit is going to revive మరి today. మీ యొక్క ఆత్మను కూడా ఆయన మరల Your spirit is going to పునరుద్ధరించే revive today. మరలా ఆయన మీ ఆత్మను You will పునరుద్ధరించే have దేవుడు. overflowing blessing. మీకు పొంగి పొర్లే Give a ఆశీర్వాదాన్ని clap to ఇవ్వబోతున్నాడు. God and receive the అందరూ blessing. చప్పట్లు తట్టి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. Hallelujah. Oh, we praise you. Thank you, Lord. Amen. Hallelujah. Hallelujah. Amen. We saw man's blessing. మరి మనుషుని యొక్క ఆశీర్వాదాన్ని చూసాం. We saw the supernatural blessing from God. మరి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం ప్రభు యొద్ద నుండి మనం చూసాం. And next thing, మూడవ విషయం, from you will help yourself. మరి మీ ద్వారానే ఆశీర్వాదము. మీరే Amen. మీకు Yes, సహాయంగా you're ఉంటారు. going to help you. మరి మీకు మీరే సహాయంగా ఉంటారు You అన్నమాట. will be helpful for you. Amen. మరి మీరే సహాయంగా మారుతారు అన్నమాట. Genesis chapter 26 verses 19 says, మరి ఆదికాండం Genesis chapter 26. Before that, we will read another verse. The Lord God has blessed the works of your hands.
He has blessed the works of your hands, which is okay. Anyways, no problem. Genesis 26 verses 19. ఆదికాండం 26:19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా Amen. జలగల నీలబావి దొరికెను. Amen. Hallelujah. What Isaac did, మరి ఇస్సాకు చేసిన ఒక కార్యం ఏంటి? he dug. మరి He dug the well. మరి ఆ యొక్క లోయలో మరి త్రవ్వడానికి ప్రారంభించాడు. Who did? ఎవరు చేసింది? Isaac did. ఈసాకు చేశాడు. Whose work it is? మరి ఎవరి పని అది? Isaac's work. మరి అది ఈసాకు పనిగా ఉన్నది. Amen. Whose work it is? మరి అది ఎవరి పనిగా ఉన్నది? Isaac's work. ఈసాకు పనిగా ఉన్నది. And what he got? మరి తనకి ఏం దొరికాయి? There is a small water which was coming. నీటి బుగ్గ దొరికెను. Amen. Hallelujah. Hallelujah. You're going to be blessed by your works of the hands. మరి మీ యొక్క చేయి ద్వారా చేసే ఆ ఉద్యోగము ద్వారా మీకు ప్రభు ఆశీర్వాదాన్ని The Lord will కల్పించబోతున్నాడు. bless the work of your hands. ప్రభు మీ యొక్క చేతి ద్వారా చేసే ఏ ఒక ఉద్యోగమైనా దాన్ని ప్రభు Raise your ఆశీర్వదింపబోతున్నాడు. hands and say, మరి మీ చేతుల Lord, పైకెత్తి bless the చెప్పండి. works of my hands. నా చేతి పనును ఆశీర్వదించండి Lord, bless ప్రభువా. the works of my hands. ప్రభువా నా చేతి పనును ఆశీర్వదించండి Whatever I తండ్రి. do in my office, Lord. ప్రభువా నేను నా ఆఫీస్ లో ఏదైతే Lord, చేస్తున్నానో, whatever work I do in my నేను church. ఏదైతే ఉద్యోగము సంఘంలో Lord, చేస్తున్నానో, whatever I do for my children. నా బిడ్డల కొరకు నేను ఏదైతే Lord, let చేస్తున్నానో it be blessed, Lord. అది ఆశీర్వాదకరంగా మార్చు Bless the ప్రభువా. works of my hands, ప్రభువా Lord. నా చేతి పనును Bless ఆశీర్వదించండి. the work of my hands, నా Jesus. చేతి పనును ఆశీర్వదించండి. Hallelujah. హల్లెలూయా. Amen. హల్లెలూయా. I am here because of my mom. నేను ఈ రోజున ఇక్కడ ఉన్నానంటే నా తల్లి వల్లనే. I have a prayerful mom. నాకు ఒక ప్రార్థించే తల్లిగా ఉన్నది. Whatever it is, she will get up by 4 and start praying. మరి ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఉదయం 4 లేసి ప్రార్థన When I చేసేది. was there at home every morning, early morning, she will come and keep and start praying. మరి- For me, disturbing. మరి నాకు ఉదయాన లేసి ప్రార్థన చేసేది. Amen. Ma, wait, ma, I'll tell. Though she will start praying. Amen. మరి అప్పటికి కూడా ప్రార్థించేది అనమాట. Amen. She gets up early in the morning. ఉదయాన లేసి She does all the works. మరి అన్ని ఉద్యోగాలన్నీ పనులన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసి She gives all the things what is needed for my father. మరి నా తండ్రికి కావాల్సిన ప్రతి ఒక్క కార్యాన్ని She చేస్తుంది. gathers all my family members. మరి అందరిని కూడా సమకూరుస్తుంది And కుటుంబంలో. she saves the money. మరి మరి ఆ డబ్బును కూడా How సమకూరుస్తుంది. many of your mothers are like that, saving mamas? మరి మీలో కూడా ఎంతమంది ఉన్నారు అలాగా In డబ్బు the rice box, చేర్చడం. there will be money. మరి ఆ యొక్క రైస్ బాక్స్ లో కూడా ఉంటది. In the tea powder, there will be money. మరి టీ పౌడర్ బాక్స్ ఉంటది కదా, అందులో కూడా ఉంటది అనమాట. So, my father will search everywhere and he will get. మా తండ్రి కూడా ఎక్కడ ఉందో తీసేస్తాడు అనమాట. At last, she kept the money in the fridge. ఫ్రిడ్జ్ లో So, my mom's works of her hand was blessed. తన చేతి పనును ప్రభు ఆశీర్వదించాడు. And she used to pray for her children. మరి తన బిడ్డల కొరకు ప్రార్థించేది. Early morning, she used to get up on the knees. మరి ఉదయ కాలమున మోకాలతో మరి ప్రార్థించేది. Morning 5 o'clock, she will keep the radio things what it's coming, because we don't have TV that time. మరి ఆ రోజుల్లో టీవీ లేదు కాబట్టి మరి రేడియోలో వచ్చే ఆ వాక్యాన్ని For పెట్టేది. everybody, it was disturbing. అందరికి డిస్టర్బెన్స్ గా ఉండేది. But everybody got salvation through her. మరి అందరూ కూడా తన ద్వారా అందరూ రక్షణలోకి వచ్చారు. And today her daughter is ministering for God. మరి ఈ రోజు తన కూతురు కూడా దేవుని కొరకు My సేవ mom's చేస్తుంది. work of hand was blessed. మా తల్లి యొక్క చేతి పనిని ప్రభు And ఆశీర్వదించాడు. today I am blessed because of that. మరి ఈ రోజున తద్వారా నేను కూడా ఆశీర్వాదాన్ని And I పొందినాను. adopt that character to give to my child also. మరి నేను అదే కార్యాన్ని నా బిడ్డకు కూడా అందించాలని I mean, ఆశించాను. your works of hands will be blessed. మరి మీ యొక్క చేతి పనిని కూడా ఆయన Same ఆశీర్వదించాడు. thing with my mother-in-law. మరి నా యొక్క When I go for my mother-in-law, మా యొక్క అత్త కూడా when I go for vacation, నేను వెకేషన్ కి వెళ్ళినప్పుడు, when I will be sleeping, నేను నిద్రపోయేటప్పుడు, when she is cooking in the morning for this one, my brother-in-law. మరి నా యొక్క మరిది కొరకు ఉదయం ఆహారం So సిద్ధపరిచేటప్పుడు when I go and ask ma, I will do. నేను చేస్తానని చెప్పినప్పుడు My amma, my appa both will tell, you go sleep. Don't want, you go sleep, take మరి rest. నువ్వు నిద్రపో అని చెప్పేవారు అనమాట. Amen. Hallelujah. Hallelujah. That you don't think I don't do work, I will do work. అలాగంటే నేను ఉద్యోగం చేస్తాను చేయనని She కాదు. will say, you go rest.
Afternoon lunch and dinner you do. Amen. మరి She will మధ్యాహ్నం tell. ఆహారము నువ్వు చెయ్యి, ఇప్పుడు వెళ్ళి My పడుకో. mother-in-law used to get up in the morning మరి నా యొక్క అత్త కూడా ఉదయాన్నే లేసేది. and the works of her hands were blessed. మరి తన చేతితో చేసే ఆ పనులను My ఆశీర్వాదంగా husband today, he's an engineer. నా యొక్క భర్త కూడా ఏ రోజున It's ఇంజనీర్ because ఉన్నాడు. of the small work my mother-in-law did. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నా అత్త కూడా చేసింది కాబట్టి. Your works of hands also will be blessed. మీ యొక్క చేతి పనులను కూడా ఆయన Your ఆశీర్వదించి family's works of work also will be blessed. మీ యొక్క కుటుంబంలో చేసే ఏ పని అయినా కూడా ఆయన ఆశీర్వదించి. Hallelujah. Give a hand clap మరి to అందరూ God. కూడా చెప్పట్లు తట్టి. And last thing, ఆఖరుగా this is my message for today. మరి ఇదే నా మెసేజ్. Amen. Hallelujah. హల్లెలూయా. God is going to help you. మరి ప్రభు మీకు సహాయము చేయబోతున్నాడు. God is going to help you మీ ప్రభు ఈ రోజున మీకు సహాయం చేయబోతున్నాడు. through your enemies. మీ యొక్క విరోధి ద్వారా మీకు సహాయాన్ని Through చేయబోతున్నాడు. your enemies. మరి మీ యొక్క విరోధి ద్వారా మీకు సహాయాన్ని Not only చేయబోతున్నాడు. by man's hand, మరి మనుషుని యొక్క చేతుల ద్వారా కాదు, not only by supernatural provision of God, మరి దేవుని యొక్క అపారమైన ఆ శక్తితో కాదు, not only by your hand, He's మరి going to help. నీ యొక్క చేతితో గాని కాదు, Amen. Your enemy is going to help you. మరి నీ యొక్క విరోధి నీకు సహాయం Clap to చేయబోతున్నాడు. God. హల్లెలూయా. Hallelujah. Your Hallelujah. enemy is going to help. మరి మీ యొక్క విరోధి నీకు సహాయం Who is చేయబోతున్నాడు. an enemy? ఎవరు విరోధి? Who put you down, ఎవరైతే నిన్ను కిందకి తోస్తారో, who betrayed you, నిన్ను ఎవరైతే బొంకుతారో, who spoke against you, మరి ఎవరైతే నీకు విరోధంగా who మాట్లాడతారో, deceived you, మరి ఎవరైతే నిన్ను మోసపరిచారో, who left your hand when you are going in the road. మరి ఎవరైతే నువ్వు కష్టాల్లో వెళ్ళేటప్పుడు నీ చేయి వదిలారో, Amen. God is going to bless you through them. మరి ప్రభు వారి ద్వారా మిమ్మల్ని You ఆశీర్వదించబోతున్నాడు. can name them anywhere, anyhow. మరి వారిని ఆ కార్యాన్ని, ఆ విరోధిని ఏ రకంగా మీరు పేరు పెట్టి Oh, పిలవచ్చు. David was and is king today. మరి ఆ దావీదు యొక్క రాజైన దావీదుని చూసినట్లయితే, David was king and he is king today మరి దావీదు రాజై ఉన్నాడు, ఈ రోజున కూడా ఆయన రాజై is ఉన్నాడు. because of the giant Goliath. ఎందుకంటే మరి ఆ గోలియాతు ద్వారానే ఆయన రాజుగా ఉన్నాడు. Goliath మరి ఆ గోలియాతు was born మరి తన Goliath was born and was prepared for David only. మరి ఆ యొక్క గోలియాతు ఎందుకు పుట్టాడంటే, జన్మించాడంటే దావీదు కొరకే తను పుట్టాడు అన్నమాట. Amen. Your enemies are born for you. మరి మీ యొక్క విరోధులు మీ కొరకే వాళ్ళు Because జన్మించున్నారు. Goliath stood against. మరి ఆ గోలియాతు మరి దావీదుకి ఎదురుగా When he నిలిచాడు. stood against David, మరి ఎప్పుడైతే దావీదు తన ఎదురుగా then నిలిచాడో, only David's spirit is stirred up. మరి దావీదు యొక్క ఆత్మ అక్కడ మరి దేవుడు When పురికొల్పించాడు. people are talking about you, మరి ప్రజలు ఎప్పుడైతే మీకు విరోధంగా when there మాట్లాడుతున్నారో, is something, when people are murmuring, muttering about you, మరి ఏదో గొనుగుతున్నప్పుడు విరోధులు నీకు then విరోధంగా, only your heart will be stirred up మరి అప్పుడే మనలో ఒక మంట రగులుతుంది. to go into God's presence, మరి అప్పుడు దేవుని యొక్క సమూహంలోకి to వెళ్ళాలని, search God's feet, మరి దేవుని యొక్క పాదాలను to వెతకాలని, start praising Him. మరి ఆయన్ని స్తుతించడానికి. Oh, your enemy మరి మీ యొక్క విరోధి is a fuel for your victory. మరి ఆ యొక్క విరోధి నీ యొక్క నీకు అగ్నిగా మారతాడనమాట. Once more I will tell. Your enemy is a fuel for your victory. He is a fuel. మరి ఆ యొక్క నీ యొక్క విరోధి నీకు No. కారణం. ఫ్యూయల్, ఇంధనం. Okay. నీ విజయానికి ఇంధనమై అన్నాడు. So yes. Okay. So he is responsible for your victory. మరి Kalas. విరోధి నీ యొక్క విజయానికి కారణమై అన్నాడు. How many of you all know Suryavamshi? You all know Suryavamshi? Cricketer. How many years he is? Rajasthan Royals. How many years he is? 15-year-old. What is his dream? You know what is his dream? తన యొక్క కళ ఏంటో తెలుసా? He wants to have a sixer in Bumrah's first ball. మరి బుమ్రా ఫస్ట్ బాల్ లో 6 కొట్టాలనేదే తన ఆశ. Yes. Where is Bumrah?
బుమ్రా చాలా నంబర్ 1 We are all thinking Bumrah is God in cricket. Yes or no? బౌలింగ్ లో మంచి శ్రేష్టమైనవాడని అనుకుంటారు. But the small boy's thought was, మరి ఆ యొక్క చిన్న ఆ యొక్క ఆటగాని యొక్క ఆలోచన ఏంటంటే first ball sixer in Bumrah's మరి bowling. బుమ్రా వేసిన మొదటి బంతిలో కూడా 6 కొట్టాలని. And this happened. మరి అది జరిగింది. 2 sixes 2 6లు కొట్టాడు ఒకే in ఓవర్. first over of Bumrah. మరి బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్లో Whenever I see Suryavanshi, మరి ఆ సూర్య వంశీని చూసినప్పుడు I think about David and Goliath. మరి దావీదు గొలియాతుని నేను అనుకునేదాన్ని. Yes. I mean, he thought Bumrah is enemy. మరి బుమ్రా ఒక ఎనిమి అనుకున్నాడు. And when the ball came, మరి బాల్ వచ్చినప్పుడు he's just watching. మరి చూశాడు. And he gave a big 6. మరి 6 కొట్టాడు అన్నమాట. Give clap for Suryavanshi. Hallelujah. హల్లెలూయా. This is what God will going to do for your enemies. మరి ఇదే మీ యొక్క విరోధులకి ప్రభు చేసే ఒక Keeping విషయం. your enemy ball, మరి నీ యొక్క విరోధి యొక్క బంతిని పెట్టుకొని keeping Bumrah's ball. మరి బుమ్రా యొక్క ఆ బంతిని పెట్టి Oh, Suryavanshi gave a sixer. మరి ఆ సూర్యవంశి 6 కొట్టాడు అన్నమాట. Amen. Went off the stadium. మరి స్టేడియం Hallelujah. Your blessing is going to be like that. మీ యొక్క ఆశీర్వాదం కూడా అలాగా Your మారుతుంది. blessing is going to be like that. మీ యొక్క ఆశీర్వాదం కూడా అలాగా Clap మారుతుంది. hands for God. అందరూ కూడా చప్పట్లు తట్టి. Clap hands for God. అందరూ కూడా చప్పట్లు తట్టి. Let's all move on to Psalms chapter 23 verses 3. Last, we'll finish it off. కీర్తన 23:3. Everybody should open your mouths and read this one. మరి అందరూ కూడా నోరు తెరిచి చదవాలి. Yes, please, brother. నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు. No, wait. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు. Everybody open your mouths and say, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. Oh, God is going to prepare a table in front of your enemies. మరి మన శత్రువులకి ఎదుటగా మనకి భోజనమును God సిద్ధపరిచే is going to దేవుడు. prepare a table in front of your మరి enemies. మన విరోధికి ఎదురుగా మనకి భోజనమును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. I mean, Judas betrayed Jesus. మరి యూదాసు ఆ యొక్క యేసు ప్రభుని మరి అప్పగించాడు. Judas betrayed Jesus. మరి యేసు ప్రభుని అప్పగించాడు. Jesus very well know that Judas will do this. మరి యేసు ప్రభుకి చాలా బాగా తెలుసు యూదాసు ఈ కార్యాన్ని చేస్తాడని. But, amen, hallelujah, he took up that task. మరి ఆ యొక్క కార్యాన్ని కూడా He అంగీకరించాడు. went to Garden of Gethsemane. మరి ఆ గెత్సెమనే ఆ తోటలకు He వెళ్ళాడు. knelt down. అక్కడ మోకాలుని He prayed for a long time. అక్కడ చాలా సమయము He ప్రార్థించాడు. dropped even his last, even the sweat turned to blood. మరి ఆయన చెమట కూడా రక్తముగా And మారింది. he came to the disciple, can't you pray for a while? మరి ఆ శిష్యుల దగ్గరికి వచ్చి నా కొరకు 1 గంట సేపు ప్రార్థించలేకపోయారు. Watch and pray. మరి మీరు కనిపెట్టి Pray ప్రార్థించండి. with persistent. మరి విడువక ప్రార్థించండి. Pray that the enemies will not engulf you. మరి మీ యొక్క విరోధులు మీకు పైగా రాకుండా మీరు Oh, he ప్రార్థించండి. prayed the whole night. మరి ఆ రాత్రంతా He ప్రార్థించాను. prayed the whole night. మరి ఆ రాత్రంతా కూడా He ప్రార్థించాడు. prayed the whole night and poured out his spirit to మరి God. ఆ రాత్రంతా ప్రార్థించి తన ఆత్మను He was కుమ్మరించాడు. crucified. ఆయన సిలువ He వేయబడ్డాడు. was crucified. ఆయన సిలువ But in వేయబడ్డాడు. the third day, కానీ 3వ రోజున he rose up ఆయన తిరిగి లేచాడు. as a victorious God. ఆయన జయాన్ని పొందిన దేవుడిగా మరలా తిరిగి లేచాడు. Because he was risen. ఎందుకంటే ఆయన మరలా తిరిగి లేచాడు కాబట్టి. Because he is risen, ఆయన మరలా తిరిగి లేచాడు we కాబట్టి have a future tomorrow. మనకి మన భవిష్యత్తు ఉన్నది. We have a future tomorrow. మనకి మన భవిష్యత్తు ఉన్నది. And there was a table prepared in front of his enemy. మరి తన విరోధులకి ఎదుటగా ప్రభు ఆయనకు భోజనము There was సిద్ధపరిచాడు. a table prepared in front of enemy. మరి విరోధులకి ఎదురుగా భోజనాన్ని In front సిద్ధపరిచాడు. of your enemy there will be a table prepared. మీ యొక్క విరోధులకి ఎదురుగా ప్రభు మీకు భోజనాన్ని In front of the సిద్ధపరిచాడు. enemy there will be table prepared. మరి మీ యొక్క విరోధులకి ఎదురుగా మీకు ఆయన భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. Amen, hallelujah, amen. The table, in that table, amen, hallelujah, you will sit in the king's table. మరి మీరు రాజులు కూర్చునే ఆ యొక్క బలలో కూర్చుని మీరు భోజనము చేస్తారు. Thank you for all the people who mocked me.
మరి ఎవరైతే దూషించారో వారందరికీ Thank you for all the one who shouted at me. మరి అందరూ నాకు విరోధంగా మాట్లాడిన వారి కొరకు అంతా In నేను the Psalms కృతజ్ఞత it says, చెల్లిస్తున్నాను. aha, see how she's like that. It మరి sounds. ఆహా అని చెప్తున్నది For all కీర్తనలో of కూడా. them, thank you. మరి అన్నిటి కొరకు మీరు Thank కృతజ్ఞత you for చెల్లించండి. my neighbor who's backbiting me. మరి నా పొరుగు వారు ఎవరైతే నా వెనక మాట్లాడుతున్నారో వారి కొరకు మీరు కృతజ్ఞత Thank you చెల్లించండి. for that auntie who's talking about my family. మరి ఎవరైతే నీకు మీ కుటుంబానికి విరోధంగా మాట్లాడుతున్నారో వారి కొరకు కృతజ్ఞత Thank చెల్లించండి. you for that boss who scolded me. మరి ఆ బాస్ ఎవరైతే నాకు విరోధంగా మాట్లాడుతున్నారో వారి కొరకు మరి కృతజ్ఞత Thank you for చెల్లించండి. that senior who told you don't know the work. మరి ఆ సీనియర్ ఎవరైతే నీకు ఉద్యోగం తెలియదని Oh, చెప్పారో వారి God is కొరకు going to prepare a కృతజ్ఞత చెల్లించండి. table. ప్రభు నీ యొక్క విరోధికి ఎదుటగా నీకు భోజనాన్ని God is going to సిద్ధపరచుచున్నాడు. prepare a table in front of the enemy. మరి నీ యొక్క విరోధికి ఎదురుగా నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know Joseph Vijay, the Tamil Nadu CM right now. మరి జోసెఫ్ విజయ్ He underwent lot of trials, lot of shameful situations. మరి ఎన్నో మరి అవమాన ద్వారా వెళ్ళాడు. Everybody told that he will get 2 votes, 3 votes. 2 సీట్లు 3 సీట్లు వస్తాయని చెప్పారు. Only that much is there. Every of them, thought only that much. మరి అందరూ అదే ఊహించారన్నమాట. But when it came the day, మరి ఎప్పుడైతే ఆ రోజు వచ్చిందో, when it came the big day, మరి ఆ పెద్ద రోజు వచ్చినప్పుడు oh, he got the majority and he won, and now today he's CM. మరి మెజారిటీ వచ్చి గెలిచి మరి ఈ రోజున సీఎం అయ్యాడు. And what he did, ఏం చేశాడు? whoever spoke against him, ఎవరైతే తనకు విరోధంగా whoever మాట్లాడారో, was talking, they put their hand and they were talking. మరి ఎవరైతే తనకు విరోధంగా He మాట్లాడారో went with a flower bouquet. మరి బొక్కే తీసుకొని వెళ్ళాడు. Wow, what a wonderful situation that was, right? మరి బొక్కే తీసుకొని వచ్చి ఇచ్చాడు. Take the flower to the enemy. మరి బొక్కే తీసుకొని వచ్చి ఇచ్చాడు. Take the flower to the enemy. మరి విరోధికి And show బొక్కే that ఇచ్చాడు. I am victorious. మరి చూపించాడు నేను జయాన్ని I పొందాను. am victorious in the name of God. జయాన్ని పొందాను. Can everybody rise up? అందరూ లేచి నిలబడి Hallelujah. Hallelujah. Can everybody say, I am victorious? నేను జయాన్ని పొంది I ఉన్నాను. am victorious in the name. మరి నేను జయాన్ని పొంది ఉన్నాను. I am victorious, Lord. నేను జయాన్ని పొంది You will ఉన్నాను. prepare a table in front of my enemies. నాకు విరోధికి ఎదుట నువ్వు భోజనము సిద్ధపరిచే You will దేవుడు. prepare a table in front of my enemy. మరి విరోధికి Everybody ఎదుట raising your hands. భోజనము సిద్ధపరిచే దేవుడు. Thank you for the people one who mocked me. మరి నన్ను ఎవరైతే దూషించారో వారి కొరకు కృతజ్ఞత. Thank you for the people one who spoke against me. ఎవరైతే నీకు విరోధంగా Thank you for the people one who betrayed me. ఎవరైతే నిన్ను అప్పగించారో వారి కొరకు కృతజ్ఞతలు చెల్లించండి. Thank you that Father God Master, when I was put down by people, మరి ప్రజల వలన నన్ను బొంకారు, అందుకొరకు నీకు వందనాలు when my చెల్లిస్తున్నాను hands తండ్రి. were left in between, Lord. మరి నా యొక్క చేతులు ఒట్టితనములో వదిలినప్పుడు Lord, నీకు thank you వందనాలు. for all the situations, Lord. ప్రభా ప్రతి యొక్క పరిస్థితులను బట్టి Thank నీకు you for my వందనాలు. enemies, for that I am growing today, Lord. మరి నా యొక్క విరోధుల కొరకై మీకు వందనాలు తండ్రి. I am growing today, Jesus. ప్రభా నేను ఈ రోజున ఎదుగుతున్నాను I తండ్రి. am becoming closer towards you, Jesus. నేను నీకు దగ్గరగా చేరుతున్నాను యేసయ్యా. Lord, I am loving you more and more, Lord. నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువగా I ప్రేమిస్తున్నాను am, తండ్రి. Father God, praying more and more, Lord. ప్రభా నేను ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తున్నాను Thank you తండ్రి. for, Father God, the enemies, Lord. ప్రభా నా విరోధుల కొరకై మీకు వందనాలు తండ్రి. Thank you that you have prepared a table in front of my enemies. ప్రభా నా యొక్క విరోధులకి ఎదుట నాకు భోజనము సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. శత్రువు నవ్వినా హల్లెలూయా, హేళన చేసినా హల్లెలూయా. Can everybody say? శత్రువు నవ్వినా హల్లెలూయా, హేళన చేసినా హల్లెలూయా. శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగున్, నీ స్తోత్ర పాడినప్పుడు నా తలుపు తెరువబడును. నీ శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగున్, నీ స్తోత్ర పాడినప్పుడు నా తలుపు తెరువబడును. హల్లెలూయా.
యేసయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, ఈ ఆరాధన ప్రభా మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రభా శత్రువుకి ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడవు తండ్రి, సహాయాన్ని అందించే దేవుడవు తండ్రి నాయన. ఇదిగో ప్రభా మనుష్యుడి ద్వారా తండ్రి నాయన సహాయాన్ని అందించే దేవుడని ప్రభువా. ఇదిగో తండ్రి నాయన శక్తి కలిగిన ప్రభా మీ యొక్క మహిమ వలన ప్రభా మాకు సహాయం చేసే దేవుడని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని ప్రభువా మీ యొక్క తండ్రి నాయన సహాయంతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్క తండ్రి నాయన విరోధికి ఎదుట ప్రభు బిడ్డలకి భోజనాన్ని సిద్ధపరచండి తండ్రి నాయన. ప్రభా బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. ఏ రీతిగా అయితే వచ్చారో అదే రీతికి వెళ్ళకుండా తండ్రి నాయన నూతనమైన శక్తితో ఆశీర్వాదముతో అభిషేకముతో నింపి ఇక్కడ నుండి గడిచి వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి, ఆశీర్వదించండి, నడిపించండి. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగాక. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిను మరువకుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళరండి. మీ కొరకు భోజనాలు సహోదరుడు విన్సెంట్ సిద్ధపరిచి ఉన్నారు. తిని మీరు సహోదరుడు కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తాం. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యము. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, వలన అన్నీ సాధ్యము. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగు. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే. చిన్న మాట గమని. ఇప్పుడు భోజన సమయం కాబట్టి ఈ ఆహారం తీసుకున్నప్పుడు అందరూ ఒక క్రమంగా కూర్చొని భోంచేయండి. ఆలయం అంతా కూడా కూర్చోవద్దు, ఎందుకనగా కొన్ని నియమ నిబంధనలు ఈ సంఘానికి ఇవ్వబడినాయి కాబట్టి దయతో గమనించండి. చేతులు బయట మాత్రమే కడుక్కోవాలి. ప్లేట్స్ అక్కడ పెట్టిన డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. నెక్స్ట్ కిందన పడిన ఆహారము వెంటనే తీయడానికి ప్రయత్నం చేయండి.